ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ వచ్చేసి మనకి కిబో అకౌంట్లో ఉన్న ఫైనల్ కాయిన్స్ ఉంటాయి కదా. సో ఎవరికైతే ఇంకా క్యూ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసుకోలేదో వాళ్ళకైతే ఈ అప్డేట్ అనమాట. మీ దగ్గర కనుక ఫైనల్ కాయిన్స్ ఉంటే ఇంతకుముందు ఏంటంటే మనము కూపన్ వాడి స్వాప్ చేసుకునే వాళ్ళం. ప్రజెంట్ అయితే కూపన్ అవసరం లేకుండా మనము స్వాప్ చేసుకొని మన క్యూ ఎక్స్చేంజ్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్లో అయితే ఆల్మోస్ట్ అన్నీ పంపించారు. సో నేను మీకు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి అని అయితే చూపిస్తాను చూడండి. మీ దగ్గర ఇక్కడ ఫైనల్ కాయిన్స్ ఉంటే ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, అక్కడైతే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి వస్తే మనకి స్వాప్ ఫైనల్ కాయిన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇటు సైడ్ ఇక్కడ క్లిక్ చేసింది చాలు, మనకి ఇలా ఈ పేజ్ అయితే వస్తుంది కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు మన దగ్గర అయితే 0.00 ఉన్నది. అండ్ ఒకవేళ మీ దగ్గర ఫైనల్ కాయిన్స్ ఉంటే ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ చేయండి. సో ప్రజెంట్ మన దగ్గర ఎటువంటి కాయిన్స్ లేవు కాబట్టి డేటా వాలిడేషన్ ఫెయిల్డ్ అని వస్తుంది. ఓకే, మీ దగ్గర ఉంటే సక్సెస్ అని వస్తుంది, చెక్ చేసుకోండి. ఈ విధంగా అన్ని కాయిన్స్ స్వాప్ అయిన తర్వాత మళ్ళీ డాష్బోర్డ్కి వెళ్ళండి. సో డాష్బోర్డ్కి వెళ్ళిన తర్వాత కిందకి ఇలా వస్తే మీకు ఇక్కడ స్వాప్డ్ పర్చేజ్డ్ కాయిన్స్ అని కనిపిస్తాయి. ఓకేనా, అండ్ మైనింగ్ లోన్ అయితే ఇలా కనిపిస్తాయి. ఓకేనా, సో ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అండ్ చాలామందికి ఇక్కడ ఈవీ పర్చేజ్ పాయింట్స్ చూసుకోవచ్చు, ఈ విధంగా వచ్చుంటాయి. సో ఎవరికైనా మీకు ఇలాగ ఈవీ పాయింట్స్ వస్తే మాకు కామెంట్ చేయండి, అండ్ దాని అప్డేట్ ఏంటంటే మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఓకేనా, సో స్వాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. అండ్ కిందకి ఇలా వస్తే ట్రాన్స్ఫర్ కాయిన్స్ టు క్యూసీసీ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ ఉంటుంది. కిందకి ఇలా వచ్చారనుకోండి, ఇక్కడ చూసుకున్నారా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ క్యూ ఎక్స్చేంజ్లో ఏ మెయిల్ అయితే ఇచ్చారో అదే మెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. సో ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి సక్సెస్ఫుల్గా వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్వాప్డ్ పర్చేజ్డ్ కాయిన్స్, స్వాప్డ్ మైనింగ్ కాయిన్స్. ఓకేనా, సో ఇవి ఎక్కడ చెక్ చేసుకోవాలనుకుంటే మీ క్యూ ఎక్స్చేంజ్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా డాష్బోర్డ్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది, అక్కడైతే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత కిందకి వస్తే మీకు కమిషన్ వాలెట్లు కనిపించడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ నెట్వర్క్ సరిగా లేకపోవడం వల్ల ఓపెన్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనకి చెక్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ హిస్టరీ అని కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత హిస్టరీ దగ్గర క్లిక్ చేస్తే ఇలా కిందకి రండి. ఇక్కడ డిపాజిట్ హిస్టరీ దగ్గర క్లిక్ చేస్తే మనకి ప్రజెంట్ ఈ అకౌంట్కి అయితే ఎటువంటి కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేయలేదు కాబట్టి కనిపించట్లేదు. సో ఇక్కడైతే కనిపించడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని అయితే అందరికీ తెలియజేయండి. ప్రజెంట్ ఎటువంటి కూపన్ లేకుండా మనకి స్వాప్ చేసి క్యూసీసీ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది కాబట్టి, అండ్ ఈ మంత్ 25 లాస్ట్ కాబట్టి సో అందరికీ తెలియజేయండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ మన వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా.